3 మినిట్స్ తాజా ఖబర్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తన అభిమానులు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి వేళ వందలాది మంది అభిమానులు హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు విశేష చెబుతూ సందడి చేశారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి చేసిన ట్వీట్లో దొర్లిన ఓ చిన్న పొరపాటు ఆ సందేశాన్ని ఆయన సొంతంగా రాయలేదని, ఎవరో రాసిస్తే కాపీ పేస్ట్ చేశారనే ఆరోపణలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అంటే ఆశ తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై జరుగుతున్న రాజ్యాంగపరమైన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళగా చెబుతున్న నెలలో 3 రోజుల అంటరానితనం పాటించి 4వ రోజు అది లేదనడం సరికాదు అని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఇరాన్పై తలపెట్టిన సైనిక దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణ ప్రభావం పడింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు తాత్కాలికంగా తొలగిపోవడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 300 కిలోమీటర్లకు మించి ప్రయాణించే అన్ని బస్సుల్లో తప్పనిసరిగా 2 డ్రైవర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక తల్లి తన కన్న కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఆమె ఈ ఫిర్యాదు చేశారు. గడువు ముగుస్తూ ఉండడంతో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పోరు ఖాయమని ప్రపంచమంతా బిగబట్టిన ఊపిరితో చూస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై సైనిక దాడికి తాను నిర్దేశించుకున్న గడువును సరిగ్గా 90 నిమిషాల ముందు ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి పెను సంక్షోభాన్ని నివారించారు. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.